హలో అండి. అందరికీ నమస్కారం. ఈనాటి కథలకి స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే చందమామ కథ 'పరాకు పెళ్ళాం చిరాకు మొగుడు'. ఈశ్వరయ్యకు తగని చిరాకు. అతని భార్య సుందరమ్మ పరాకు మనిషి. భార్య పరాకు వల్ల ఈశ్వరయ్య చిరాకు మరింత అయింది. ఒకనాడు తెల్లవారుతూనే ఈశ్వరయ్య తన పెళ్ళాన్ని బిగ్గరగా కేకవేశాడు. వంట ఇంట్లో పొయ్యి మీద పాలు పొంగిపోతున్నా గమనించకుండా పరాకుగా కూర్చుని ఉన్న సుందరమ్మ వినిపించుకోలేదు. ఈశ్వరయ్య కోపంతో చిందులు తొక్కుతూ వంటగదిలోకి వచ్చి, నీ పరాకుతో నా ప్రాణాలు తీసేస్తున్నావు. ఈ పూట నేను ఊరికి పోతున్నాను. నాకు వంట చెయ్యకు. నేను చీకటి పడి తిరిగి వస్తాను అన్నాడు. సుందరమ్మ సరేనన్నట్టు తల ఆడించి మరి కాసేపటికే భర్త వద్దకు వెళ్ళి, ఈ పూట ఏం కూర చెయ్యను అని అడిగింది. ఈశ్వరయ్యకు ఒళ్ళు మండిపోయి, నా తలకాయ కూర చెయ్యి. నేను ఊరికి పోతున్నానని ఇప్పుడే గదా చెప్పాను. ఆ చేసేదేదో రాత్రికి చెయ్యి అని వెళ్ళిపోయాడు. మొగుడు వెళ్ళిపోయాక సుందరమ్మ తనకు కావలసిందేదో చేసుకు తిని సాయంత్రం దాకా నిద్రపోయింది. తర్వాత ఆమె నాలుగిళ్ల అవతల ఉన్న కామాక్షమ్మ గారింటికి కాలక్షేపం కోసం వెళ్ళింది. నీ మొగుడు ఊళ్ళో లేడన్నావుగా, ఈ పూట మా ఇంట్లోనే భోజనం చేసి పడుకో అన్నది కామాక్షమ్మ. భర్త వస్తాడన్న మాట మరిచిపోయి సుందరమ్మ అక్కడే భోజనం చేసి పడుకున్నది. చీకటి పడి ఈశ్వరయ్య ఇంటికి వచ్చాడు. ఇల్లు తాళం పెట్టి ఉండటం చూసి అగ్గి మీద గుగ్గిలం అయిపోయాడు. అతను కోపంతో బుసలు కొడుతూ ఇంటి ముందు పచారులు చేయసాగాడు. అర్ధరాత్రి అయింది. ఈశ్వరయ్య ఇంటి ముందు పచారులు చేస్తూనే ఉన్నాడు. ఇంతలో ఒక దొంగ అటుగా వచ్చి ఇంటి ముందు తచ్చాడుతున్న ఈశ్వరయ్యను చూసి అతను కూడా దొంగే అనుకుని అతని వీపు మీద తట్టి, లోపలికి వెళ్ళాలనుకుంటున్నావు కదూ అన్నాడు. ఈశ్వరయ్య మరింత చిరాకుతో, తలుపుకు తాటికాయంత తాళం కప్ప తగలబడి ఉందిగా, లోపలికి ఎలా వెళ్ళను అన్నాడు. ఆ తాళం క్షణంలో తీయగలను. ఇటుగా ఎవరైనా వస్తారేమో, నువ్వు కనిపెట్టి ఉండు. దొరికిందేదో ఇద్దరం చెరిసగం పంచుకుందాం అని దొంగ ఈశ్వరయ్య సమాధానానికి ఎదురు చూడకుండా మారుతాళం చెవితో తలుపు తెరిచి లోపలికి వెళ్ళాడు. ప్రాణం లేచి వచ్చి ఈశ్వరయ్య కూడా దొంగ వెనకే లోపలికి వెళ్ళాడు. అప్పటికి దొంగ పెట్టెలున్న గదిలో చేరి వాటిని తెరిచి చూస్తున్నాడు. ఈశ్వరయ్య చప్పున గది తలుపు మూసి బయటి నుంచి గడియ పెట్టి, దొంగ పీనుగా, నా ఇల్లే దోచుకుందామనుకున్నావా? తెల్లవారని నీ సంగతి చెబుతాను అని తన గదిలోకి వెళ్ళి పడుకుని నిద్రపోయాడు. ఈ హడావిడిలో అతను వీధి తలుపు తెరిచే ఉన్న సంగతి మరిచిపోయాడు. ఒక రాత్రి వేళ సుందరమ్మ మేలుకుని చీకటి పడి భర్త వస్తానన్న సంగతి జ్ఞాపకం తెచ్చుకున్నది. అప్పటికప్పుడు కామాక్షమ్మ ఎంత చెప్పినా వినిపించుకోకుండా తన ఇంటికి బయలుదేరింది. వీధి తలుపు తెరిచి ఉండడం చూసి ఆమె తాను తాళం వేయడం మర్చిపోయాననుకున్నది. దొంగ కిటికీలో నుంచి చూసి ఎవరో ఆడమనిషి లోపలికి వచ్చిన సంగతి గ్రహించి తలుపు దగ్గర చేరి, తలుపు తీయి వేగిరం అన్నాడు. పరాకుగా ఉన్న సుందరమ్మ ఆ మాట అన్నది తన భర్తే అనుకుని, అరే, నువ్వు ఇంట్లోనే ఉన్నావా? ఇంకా ఊరెళ్ళావనుకున్నాను. వీధి తలుపుకు బదులు ఈ తలుపు గడియ పెట్టి వెళ్ళాను కాబోలు. నా పరాకు మండిపోను అంటూ తలుపు గడియ తీసింది. దొంగ బయటికి వచ్చి సుందరమ్మను పక్కకి నెట్టి వీధిలోకి పారిపోయాడు. అయితే వాడు తప్పించుకునే ఆదుర్దాలో ఏమీ దొంగిలించకపోగా తన డబ్బు సంచి గదిలో వదిలేసి వెళ్ళాడు. అది ఎలా వచ్చిందో అర్థంగాక సుందరమ్మ భర్తను లేపి సంగతేమిటని అడిగింది. రాత్రి ఇంటికి రానందుకు, దొంగను విడిచిపుచ్చినందుకు, తన నిద్ర పాడు చేసినందుకు సుందరమ్మను చితకతన్నుదామనుకున్న ఈశ్వరయ్య ఆమె చేతిలో డబ్బు సంచి చూసి
తన జన్మలో మొదటిసారి తన భార్య పరాకును మెచ్చుకున్నాడు. అతను అనుకున్నట్టు దొంగను పట్టి ఇస్తే ఆ డబ్బు సంచి తమకు దక్కేది కాదు. ఇదండి 'పరాకు పెళ్ళాం చిరాకు మొగుడు' అనే కథ. ఈ కథ గనక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చెయ్యండి. మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు.